సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం. కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు ఆధ్వర్యంలో దక్షిణపు వీధిలో ఆళ్ల నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతులిచ్చి పూలవర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. ఆళ్ల నాని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని, పేదల సంక్షేమం దూరం చేసే కూటమి కుట్రలు గమనించి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్లు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి,
మాజీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, నాయకులు కిలాడి దుర్గారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కురాళ్ల రాంప్రసాద్, నాయకులు అలా గణేష్, దాసరి రమేష్, మోర్త రంగారావు, మస్తాన్, ఉదయేశ్వరరావు, చిట్టిబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరికి మన అబ్బయ్య చౌదరి 6వ రోజు ఎన్నికల ప్రచారం పెదవేగి మండలంలోని నడిపల్లి, బాపిరాజుగూడెం గ్రామాల్లో జరిగింది. దెందులూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరికి ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, నీ హయాంలో ఇక్కడ ఏం చేసావు చింతమనేని, ఒక్క ఇల్లు ఇచ్చావా, మాలాగా పథకాలిచ్చి అండగా నిలబడ్డావా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు కట్టావా అని అన్నారు. తాము కట్టి అండగా ఉన్నామని తెలిపారు. నాడు నేడుతో పాఠశాల రూపురేఖలను మార్చామని అన్నారు. వివిధ పథకాల ద్వారా పేదలైన అవ్వాతాతలు, ఆడబడుచులు, రైతన్నులు, విద్యార్థులందరికీ 100 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందజేసి ఆర్థికంగా అభివృద్ధి చేశామని అన్నారు. విజయరాయిలో 2.5 కోట్లతో పెద్ద హాస్పిటల్ నిర్మించామని, కరెంటు కష్టాలను తొలగించడానికి సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి సర్పంచ్ మేకా అప్పాయమ్మ, వైసీపీ నాయకులు యు నాగేశ్వరరావు, గొట్టేటి స్టాలిన్, చలమోలు అశోక్ గౌడ్, తాత రమ్య, జానంపేట బాబు, పెనుమాల విజయబాబు, మేకా లక్ష్మణరావు, వీరమాచినేని నాగబాబు, బొప్పాన్ కృష్ణారావు, వి మురళి, మేకా రమేష్, బి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఎన్నికల గుర్తు
మన ఎన్నికల గుర్తు చేయొద్దా? మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాడికి తెలియజేస్తున్నా, ఈ నడిపల్లి గ్రామంలో ఇప్పటికి 2 ఎకరాలు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చున్నా, మళ్ళీ ఇంకా ఒక 30 మందికి ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ మాట ఇస్తున్నాం, మన ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇక్కడ అవసరమైతే మరొక ఎకరం కాకపోతే 2 ఎకరాలు కొనైనా సరే ఆ మిగతా వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని అందరికీ కూడా ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మంచి వైపు నిలవాలో, చెడు వైపు నిలబడాలో, ఈరోజు బూతులు మాట్లాడేటువంటి వ్యక్తుల వైపు నిలబడాలో, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి మీ అబ్బాయి వైపు నిలబడాలో మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, నడిపల్లి గ్రామంలో తప్పకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుంది. ఈ దండలూరు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాబోతుంది. దాంట్లో నడిపల్లి కూడా భాగస్వామి కావాలి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన సొంత గ్రామం లాంటిది అది. మన సొంత గ్రామం, మన పక్కన ఉన్నటువంటి సొంత గ్రామం, ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి కంచుకోటగా నిలబడేటువంటి గ్రామం. మీ అందరినీ కూడా కోరుతున్నా, చక్కటి మెజార్టీని మీ అబ్బాయికి అందించండి. తప్పకుండా 6 నెలల్లోనే, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయం కానీ, కమ్యూనిటీ హాల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ సమస్య కానీ ఇవన్నీ కూడా పరిష్కరించేటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, మన ఎన్నికల గుర్తు చేయొద్దండి అందరూ. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు మరింత ఊపందుకున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ చింతా దుర్గారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 5వ డివిజన్లో బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసీపీ నాయకులు చింతా దుర్గారెడ్డితో పాటు పలువురు యువకులు, మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, చింతా దుర్గారెడ్డి తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండేవారని, బడేటి కుటుంబంపై ఉన్న అభిమానంతో తన విజయంలో కీలక పాత్ర పోషించేందుకు, తన వెంట నడిచేందుకు దుర్గారెడ్డి సిద్ధమై టీడీపీలో చేరారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అభివృద్ధిలో రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని, ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి కోసం 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పి కార్తీక్, బాబీ, ఎన్ వంశీ, లక్ష్మి, కే లక్ష్మలేస్తున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వడేరు చెట్టి గారి నాయకత్వం, వడేరు చెట్టి గారి నాయకత్వం, ఇటుగాడు వచ్చేది కొంతమంది నాయకత్వం నాయకత్వం సైకిల్ గుర్తుగా మన ఓట్లు నాయకత్వం. మీకు డీడీ పెట్టి రాకపోయినా మీకు బాధ్యతను మేము తీసుకుంటాం. కాపాడుకోవడానికి మనం అందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ
రెడ్డి గారి నాయకత్వం, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. 4వ డివిజన్లో ఒక మాజీ కౌన్సిలర్గా ఏ సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందించిన పరిస్థితిలో ప్రజలు అనేక అపార్థాలు చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మా కుటుంబం మీద ఉన్న ప్రేమతో, అలాగే బుజ్జిగారు లేకపోయినా వాళ్ళ తమ్ముడు చంటి గారికి నేను చెయ్యాలి, తప్పనిసరిగా బుజ్జిగారు రుణం తీర్చుకోవాలి, స్నేహానికి విలువ చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు నేను అభినందిస్తున్నా. మా కుటుంబానికి అత్యంత ఆత్ముడు దుర్గారెడ్డి గారు 2019లో కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ అన్నగారి రేపొద్దున ప్రజలు అందరికీ కూడా అన్నగారు గుర్తుండిపోయేటట్టుగా చెయ్యాలి అనే ఒక బాధ్యతని నేను కూడా తీసుకుంటానని చెప్పి నన్ను అడిగినందుకు నేను గర్వించి తప్పనిసరిగా దుర్గారెడ్డి నువ్వు రావాలి, ఎప్పుడు కూడా మమ్మల్ని విభేదించలా, మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు, కానీ మా మీద ప్రేమానురాగాలు అదేవిధంగా 5 సంవత్సరాలు పెట్టుకుని ఈ రోజున నాకు అవసరం వచ్చినప్పుడు ఆదుకున్నందుకు నేను దుర్గారెడ్డిని అభినందిస్తూ, మరి బుజ్జన్న కూడా పైన ఉన్నందుకు ఎంతో సంతోషిస్తాడు. దుర్గారెడ్డి మళ్ళీ మా తమ్ముడితో కలిశాడని, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయంలో దుర్గారెడ్డి కూడా భాగస్వామి అయినందుకు, ఆయనతో పాటు ఎవరైతే ఆయన అనుచరులను కూడా తీసుకొచ్చినందుకు ఆయన అభినందిస్తూ, రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ విజయ కేతనంలో దుర్గారెడ్డి పాత్ర ప్రజల్ని రక్షించాలి, రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజలు గెలవాలి అనే నిదానంతో భాగస్వామి అయినందుకు దుర్గారెడ్డిని, అలాగే ఆయన్ని తీసుకొచ్చి ప్రోత్సహించి మరి దాసరాంజనేయులు గారు కూడా ఈ కృషి చేసినందుకు ఆయన్ని కానీ ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మరి దుర్గారెడ్డి గారి తల్లిగారు చనిపోతే ఆ రోజున ఈయన మాజీ ఎమ్మెల్యే ఆళ్ళనాని గారికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. ఫోన్ చేస్తే ఊళ్ళో రాలా, నేను బుజ్జి గారు ఫోన్ చేస్తే నిజమా అయితే నేను అసెంబ్లీ నుంచి వస్తున్నానని చెప్పి దారిలో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మరి ఆయన పరామర్శించి ఆ సమయానికి ఏం కావాలో సమకూర్చెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు బుజ్జి గారు. ఇటువంటి అన్ని ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళ హృదయంలో ఉండి ఎవరు డబ్బులు ఇచ్చినవి కాదు, వాళ్ళు సొంత చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం వాళ్ళు మా హృదయంలో దేవుడికి ఉన్నాడు, మేము ఇప్పటికే తప్పు చేశాను, నేనేమైనా సరే చంటి గారిని గెలిపించడానికి ఇవాళ 4వ డివిజన్లో నేను తిరుగుతానని చెప్పి ఆయన వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు సొంత కుటుంబం అన్న, నాకు ఆ ఇంట్లో ఒక సొంత మనిషిలా తిరిగేవాడిని. ఆ పార్టీలో ఉన్నా సరే బయట బుజ్జికి ఒక సొంత తమ్ముళ్ళలాగా ఉండేవాడిని. పార్టీ కాంగ్రెస్లో ఉన్న నన్ను అభిమానించేవాళ్ళు, అలాగే నువ్వు అటు ఉండరా ఇటు ఉన్నా అన్నయ్య తెలుగుదేశం పార్టీలోకి కొత్త కారణం అన్న. బయట బుజ్జి చచ్చిపోయిన వీడన్నా ఈ రోజున ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నాను, నేను ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు అవసరం లేదు అని చెప్పారన్న. ఈ రోజున పార్టీ అలా చూసి ఆంజనేయుల ఎంత పేర్లు అందరూ ఈ పార్టీలో సంతానికి అండగా నిలబడాలని ఈ రోజు నేను జాయిన్ అయినాను. ముస్లిం మైనార్టీలకు వెనుకబడిన వర్గాలకు అండగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు ముస్లిం మైనార్టీ యువకులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్లనాని సమక్షంలో చేరారు. 46వ డివిజన్కు చెందిన షేక్ నాగూర్ ఆధ్వర్యంలో మరియు 47వ డివిజన్కు చెందిన జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ ఆధ్వర్యంలో 100 మంది ముస్లిం యువకులు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారందరికీ ఆళ్లనాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి, రక్షణకు పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీకి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రియాజ్, కాజా, అక్బర్, అమీన్, సలీం, మొహద్దీన్, ఇలియాస్, గంటా మహేష్, పండు తదితరులు పాల్గొన్నారు.
అల్లా మీద ఇమాన్తో ఉన్నవాళ్ళు మనకి ముస్లింకి ఎంత క్యాంపెయిన్ వస్తుంది అందరం కలిసి. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక 50వ డివిజన్ గవర్పేటలో నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరిగి జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కొల్లిపాక సురేష్, గవర్పేట నాయుడు, కుమారి, లారీల సీను, మానుకొండ సీను, సింగ్, దేవయ్య, మల్లేశ్వరరావు, అనిల్, కనగరాజు, కోర్మరాజు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. రెండు నాని గారికి ఎంపీ గారికి రెండింటికి ఫ్యామిలీ గారు వాళ్ళు కూడా వచ్చి పథకాలు వస్తాయమ్మా, పెన్షన్ వస్తుందమ్మా, అమ్మ కూడా వస్తుందమ్మా. ఎవరు వేస్తారు? జగన్ గారు వేశారు. 13వ తారీఖు వచ్చిందమ్మా. ఫ్యాన్ చేయమనండి. మీరు చెప్తారు, మీ క్యాష్ లో ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన ఆళ్ళనాని గారికి ఓటు, ఎంపీ గారికి ఆళ్ళనాని గారికి వచ్చి వెళ్ళామని చెప్పండి. రేపు 13వ తారీఖు ఎలక్షన్ పొద్దున్నే ఎక్కకుండా. అందరికీ నమస్కారం. మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఆళ్నాని గారిని గెలిపించాలి, అట్లాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి స్థానిక 50వ డివిజన్లో గౌరవ మేయర్ గారికి సంబంధించిన మేయర్ గారి డివిజన్లో మరి ఈ రోజున ఇంటింటికి తిరిగి గౌరవ సోదరుడు మంచి మైబాబు గారు, అన్న సురేష్ గారు, అట్లాగే మా 50వ డివిజన్కి సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నాయకులైనటువంటి సింగ్ గారు కానివ్వండి, కుమారి గారు కానివ్వండి, అట్లాగే వెంకటేశ్వరరావు గారు, మరి పెద్దపూడి రావు గారు, మానకొండ శ్రీను గారు, అట్లాగే మా డివిజన్కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు గారు గౌరపేట నాయుడు గారు, మరి అట్లాగే మా ముఖ్య నాయకులు మేమందరం కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్నటువంటి అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మరి అఖండ మెజార్టీతో నాని గారిని అట్లాగే ఎంపీ గారిని గెలిపించాలని చెప్పేసి మేము గడప గడపకి తిరిగి అభ్యర్థించడం జరిగింది. మరి గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఏలూరు అభివృద్ధి విషయంలో ఆళ్నాని గారు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా
ప్రజలకు వివరిస్తూ మరి ప్రజలందరూ కూడా వైసీపీకి అట్లాగే ఫ్యాన్ గుర్తుకి మద్దతుగా ఉండాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది. ఎప్పుడెప్పుడు మే 13 తారీఖు వస్తుందా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు 50వ డివిజన్లో గౌరవ మేయర్ గారైనటువంటి నూర్జహాన్ పెదబాబు గారు అలాగే గౌరవ పెదబాబు గారి ఆధ్వర్యంలో 50వ డివిజన్లో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆళ్నాని గారిని గెలిపించాలని చెప్పి అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ గారిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ ప్రచారంలో గౌరపేట అంతా తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా పథకాలు అందాయి. ప్రతి కుటుంబానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాలు కానీ ఆళ్నాని గారు అందించినటువంటి ఇళ్ళు కానీ ప్రతి ఇంట్లోనూ కూడా అందాయని చెప్పి చాలా సంతోషంగా మేమంతా కూడా ఫ్యాన్కి ఓటేస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తుంటే మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఖచ్చితంగా 13వ తారీఖున ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్ వైఎస్ఆర్ పార్టీకి పడుతుంది. ఖచ్చితమైన భారీ మెజార్టీతో ఇక్కడ ఆళ్నాని గారు ఎంపీగా మరి సునీల్ యాదవ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు గెలుచుకోవడం ఖాయమని మేము ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితిని చూస్తూ అనిపిస్తుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఏలూరు నియోజకవర్గం దాదాపు 40,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఎటువంటి సందేహం లేదు. నాని గారు మరోసారి మంత్రి అవడం ఖాయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దోమలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని వాటి నిర్మూలన ప్రజల సహకారంతో సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రాంగణంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మలేరియా జ్వరాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రబలి ఉన్నాయని, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువగా ఈ మలేరియా జ్వరం ఉంటుందని, తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, చెమటలు పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా కావచ్చునని, మలేరియా జ్వరం ఆడ ఎనాల్ఫిస్ దోమ కుట్టడం వల్ల ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందని, మలేరియా జ్వరం దోమ నుండి మనిషికి సంక్రమిస్తుందని సర్ డొనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ వైద్యుడు కనుగొనడం ద్వారా అనేక మలేరియా మరణాలు అరికట్టగలిగామని తెలియజేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో గత సంవత్సరం 40 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం 13 కేసులే ఇప్పటి వరకు రావడం జరిగిందని, దోమల నిర్మూలనకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సంవత్సరానికి 2 సార్లు మలాథియన్, ఏసీఎం పౌడర్తో స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భవిష్యత్ వర్షాకాలానికి ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధపరుస్తున్నామని అన్నారు. గంబూజియా చేపల విడుదల, దోమతెరలు వాడడం ద్వారా డెంగ్యూ, మలేరియా జ్వరాలు తగ్గించుకోవచ్చునని సూచించారు. ప్రజలు పరిశుభ్రత పాటించి వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని, తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టుకోవచ్చునని సూచించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతి మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని, ప్రతిరోజు మురికి కాలువల్లో ఎబెట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని, సాయంత్రం సమయంలో ఫాగింగ్ యాక్టివిటీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటా ఫీవర్ సర్వే, దోమల లార్వా అరికట్టడం, ఆరోగ్య విద్య బోధించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ మలేరియా అంతం, అందరి పంతం, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమకాటు ఆరోగ్యానికి చేటు, చిన్నకాటు పెద్ద ముప్పు, ఫ్రైడే, డ్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, డిపిహెచ్ఎన్ఓ జ్యోతి, అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, రవికుమార్, హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వేణు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్, దుర్గారావు, ఇతర అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నివారించడానికి అక్కడ రేపు 15వ తారీఖున మే 15వ తారీఖు నుంచి అక్కడ మొదలవుతుంది ఫస్ట్ రౌండ్. అలాగే సెకండ్ రౌండ్ వచ్చి ఆగస్టు 16 నుంచి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 2 రౌండ్స్ ప్రతి సంవత్సరం చేయటం వల్ల చాలా కంట్రోల్లోకి వచ్చినాయి. పోయిన సంవత్సరం ఈ సమయానికి చూసుకున్నట్లయితే కనుక 40 కేసులు రిపోర్ట్ అయినట్లయితే ఈ సంవత్సరానికి ఈ రోజుకి 14 కేసులు మాత్రమే మనం రిపోర్ట్ చేసుకున్నాము. మన కంట్రోలు చర్యలు అంటే బాగా పనిచేస్తున్నాయి అనడానికి ఇదొక తగ్గుదల అనేది నిదర్శనం. ఇదే రకంగా ముందుకెళ్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ మేము కూడా యాక్టివ్గా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటానని నేను అందరికీ విన్నవిస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రతి వాళ్ళు కూడా నీళ్లు నిలవకుండా, నీళ్లు డ్రైన్స్లో ఎక్కడ పడితే అక్కడ మునుగా అది చేసుకోకుండా, దోమలు పాకటానికి అదే వ్యాప్తి చెందడానికి తగు వాతావరణం క్రియేట్ చేసుకోకుండా ఉండాలని చెప్పి నేను ప్రతి పౌరులని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు అర్బన్లో అయితే ఈ సంవత్సరం
మలేరియా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఎందుకంటే పీపుల్లో అవేర్నెస్ వచ్చింది. మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. డే టైము మేము ప్రతిరోజు ఒక 15 డివిజన్ల చొప్పున స్ప్రేయింగ్ అది చేస్తున్నాం. నైట్ ఫాగింగ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మా ఏఎన్ఎంస్, ఆశాస్ ఇంటింటికి వెళ్ళి ఫ్రైడే ఈ కార్యక్రమాలు అవి చేస్తూ మలేరియా మీద అవగాహన కల్పించారు. సో అందరూ కూడా ఇది ఫాలో అయ్యి అందరూ మలేరియా నివారణ ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ మా డ్రైన్లో ఎవరు కూడా చెత్తలు వేయకుండా సక్రమంగా నీళ్లు పారేటట్టు చేసి దోమలార్వా ఎక్కడా కూడా అభివృద్ధి చెందకుండా మీరందరూ సహకరిస్తే మీ ఆరోగ్యాన్ని మేమందరం కాపాడతామని సవినయంగా వివరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. జై మాధవ, జై యాదవ, జై జై మాధవ, జై జై యాదవ. యాదవ ఆత్మీయ సమావేశ ఆహ్వానం. తేదీ 26/4/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ పక్కన, వట్లూరు, ఏలూరు నందు. ముఖ్య అతిథులు గౌరవశ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. గౌరవశ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి. గౌరవశ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. గౌరవశ్రీ కొటారు అబ్బయ్య చౌదరి గారు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు మరియు యాదవ వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చేయుచున్నారు. కావున యాదవులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆహ్వాన కమిటీ, దెందులూరు మరియు ఏలూరు నియోజకవర్గ వర్గాలు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం. కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం.
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జీవి ప్రభు కార్తీక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్వీష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం కప్పి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఓం ఘృతేనత్వం ఘృతేన ఘృతేనత్వం దర్వస్తరువస్తం ఘృతేన ఘృతేనత్వం దర్వః పందర్వస్తం సత్యావద్ధయస్తనవస్తనవో వర్ధయస్త సత్యాః వర్ధయస్త సత్యాః సత్యావద్ధయస్త వర్ధయస్త సత్యాః సంతు సంతు సత్యావద్ధయస్త వర్ధయస్త సత్యాః సంతు సత్యాః సంతు సంతు సత్యాస్య గావాః గామాఇతి గావాః సృజమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వైరాజ్యస్య ధీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సుమంగళే రజం మధోరిమాకం సమేత పశ్యతా సౌభాగ్యవస్యే దత్తారాస్తం విపరేతరా సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సచివాలయాలు, వాటి పరిధిలో ఇంటింటికి సేవలు అందించే వాలంటీర్ల పనితీరు ప్రశంసనీయమని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడడం వల్లనే వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారని, రానున్న జగన్ పాలనలో వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరించి వారికి మంచి భవిష్యత్ కల్పించేందుకు ప్రణాళిక చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. గురువారం వెంకటాపురం 4వ సచివాలయానికి చెందిన 11 మంది వాలంటీర్లు స్వచ్ఛంద రాజీనామాలు సమర్పించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి ఆళ్ల నాని రానున్న జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించనున్నారని, వారి స్వచ్ఛంద రాజీనామా సాహస నిర్ణయం అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ నిడికొండ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈటీవీ మంచి యాక్టివ్గా చేస్తారు. మన పార్టీ గురించి మీ గురించి ప్రెజెంట్ చేయాలి. అంతే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్న సార్ గురించి జరిగిన గురించి వచ్చేదనుకున్నాము. అందరూ ఒకసారి అలా పట్టి ఎక్కడెక్కడ ఏ ఏరియాల నుంచి వైఎస్ఆర్ ఆ రోజు గడప గడుపు మనందరం తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చిన ఇష్యూసే కదా అండి. మనం వస్తే చేసేవి ఇచ్చేవి రాసేది ఇదంతా కూడా మీరు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇంకా చేయాల్సింది చేద్దాం.
చేయడానికి ఒక 20 days గ్యాప్ వస్తాయి. ఓకే థ్యాంక్స్. కలుద్దాం డెఫినెట్గా. ఓకే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు ఏపీ సచివాలయ సంఘ మాజీ అధ్యక్షులు పి. గురవయ్య, ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జేఏసీ మాజీ చైర్మన్ జి. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు అనే నినాదంతో టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయం చేరుకుని బడేటి చంటికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో పోవాలి, సైకిల్ రావాలని అన్నారు. అరాచకాలు, ఆకృత్యాలు, ఫ్యాక్షనిజంతో జగన్ పాలన చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అధపాతాళానికి తీసుకుపోయారని అన్నారు. సమర్థుడైన చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అభివృద్ధి సాధిస్తుందని, ప్రజా సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల అనేక అవస్థలు పడుతున్నారని, అడిగితే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను అణిచివేసే ధోరణికి పాల్పడి వారిని మానసికంగా హింసిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొంగా సారథి, ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ కార్యదర్శి విజయం చౌదరి, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, దాకారపు రాజేశ్వరరావు, కంచన రామకృష్ణ, మరడాని రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లుంటే 5 సంవత్సరాలకి 12.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మరి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను నా బలహీన వర్గాలకి మరి ముస్లిం మైనారిటీలకి నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కాను అని చెప్తున్నారు. 12.5 లక్షల కోట్ల బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా 10 లక్షల కోట్లు ఎవరికి మరి మీరు పంచిపెట్టారు అనేది ఇవాళ ప్రభుత్వం మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలిగినటువంటి దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకి 25 పార్లమెంటు సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలని, అందులో ముఖ్యంగా యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదక్షుడు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి సేవ చేయాలనుకున్నటువంటి మన చంటి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అట్లాగే మహేష్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి పార్లమెంట్కి మరి పోటీ చేస్తున్నారు. వారి వాళ్ళ పోలవరంలో ఉన్నారు. వారికి వీరికి అఖండ విజయం చేయడం ద్వారా ఈ ఏలూరు నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం, తద్వారా ఈ దేశం బాగుపడాలి, ఈ దేశ అభ్యున్నతి తోడ్పడేవారంతా కూడా మరి మన ఈ 2 క్యాండిడేట్, ఈ 2 అభ్యర్థులకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలు కూడా వారిని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలి. మరి ముఖ్యంగా వాళ్ళు ఏలూరులో మా యొక్క ఈ కరపత్రాన్ని ఆవిష్కరించి పంపిణీ చేసినటువంటి బడేటి రాధాకృష్ణ చంటి గారిని, అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి అందరు అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి దాని ద్వారా మేము సమాధానం చెప్పడానికి మాకు అవకాశం వచ్చింది. మా వంతు కర్తవ్యం ఖచ్చితంగా నిర్వహించి వీళ్ళు గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారులు, అంగన్వాడీ వర్క్, ఆశా వర్కులు అందరి తరఫున, యువకుల తరఫున, నిరుద్యోగ యువకుల తరఫున కూడా మీకు తెలియజేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం కట్టి ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆశాకిరణంగా కనపడుతున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కోసం ఇక్కడ కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో నెగ్గించాలని, ప్రత్యేకించి మరి ఏలూరులో ఓ ప్రముఖ కుటుంబం నుంచి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చంటి గారిని భారీ మెజార్టీతో, అలాగే మహేష్ బాబు గారిని నెగ్గించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, మేమందరం కోరేది ఒకటే, సైకో పోవాలి, సైకిల్ రావాలి. అదే మా నినాదం. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలంటే, ఈ రాష్ట్రం పురోగభివృద్ధి చెందాలంటే బాబు గారు రావాలి. అప్పుడే మనం అందరికీ
న్యాయం జరుగుతుందనేటువంటి పెద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అంత దూరాన్ని నుంచి వచ్చినటువంటి పెద్దలు పూర్ణచంద్రరావు గారు, గురవయ్య గారు, విజయరామ్ చౌదరి గారు, మరి మాకు సహకరించినటువంటి మా మిత్రులు బలరాం గారు, వీరందరికీ మరి ధన్యవాదం చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఈ ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధానికానికి అందరికీ ఈ మీడియా ముఖంగా మేము చేసే విజ్ఞప్తి, చంటి గారిని భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర పురోగభివృద్ధికి బాటలు వేయాలని చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతున్నాను. ఉద్యోగులకి జీతాలు లేవు, పెన్షన్లు లేవు. ఫ్యాక్షనిజ రాజకీయంతో ఉద్యోగస్తులను భయపెడుతూ, పెన్షన్లను భయపెడుతూ ఏదన్నా చేస్తే వాళ్ళ ఇంక్రిమెంట్లో డిఏలో కట్ చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి అందరూ కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని అణిచివేత ధోరణికి ఏదైతే గురి చేశారు. అలాగే ఇప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా రిటైర్మెంట్ అవ్వకముందే 1వ తారీఖు రిటైర్మెంట్ అవుతున్నారనేసరికి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగులందరికీ కూడా ఒక సువర్ణ యుగంగా జరిగింది. ఈ రోజున ఉద్యోగుల మీద ఉక్కుపాతం ఏ విధంగా మోపారు అనేది ఉద్యోగస్తులందరూ కూడా తెలుసుకున్నారు. అసలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులు అనేవాళ్ళు ఎవరో కూడా సహకారం అందించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చి ఏ విధంగా చేసేది అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. ఉద్యోగ నాయకుల మధ్య విభేదాలు పెట్టి కుట్రలు పన్ని, కుతంత్రాలు పన్ని ఎటువంటి పరిపాలన అందించాడనేది 5 సంవత్సరాల్లో కూడా అందరూ తెలుసుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలను కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఈ రోజున ప్రజలను భయపెడుతూ, మమ్మల్ని భయపెడుతూ రేపొద్దున రాక్షస పరిపాలన ఏ విధంగా సాగిస్తాడని మీరందరూ కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనానిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ డింపుల్ జోర్జ్ ఋషి తెలిపారు. ఆళ్లనాని విజయాన్ని కాంక్షిస్తూ కార్పొరేటర్ డింపుల్ జోర్జ్ ఋషి ఆధ్వర్యంలో 4వ డివిజన్ నాగేంద్ర కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను ఆళ్లనాని నెరవేర్చారని, 33,000 మందికి ఇళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్లనానిని, ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బడే సాహెబ్, మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ మర్చిపోకండి. మన ఎన్నికల గుర్తు ఏలూరు నియోజకవర్గం మరియు ప్రశాంతమైన ఏలూరు కొరకు ఓటేద్దాం. ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున మరి ఏలూరు నగరంలో 4వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు మరి డింపుల్ జోబార్ గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వచ్చే మే 13 జరగబో ఎన్నికల మహాసంగ్రామంలో ఏలూరు నియోజకవర్గం నుంచి మరి శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్లనాని గారు మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం, అట్లాగే ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ బాబు గారిని నియమించడం, మరి దాంట్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఈ రోజున మరి గౌరవ కార్పొరేటర్ గారు ఈరోజు 4వ డివిజన్లో మరి ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చిరునవ్వుతో మరి నాని గారిని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని మరి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా బయటకు వచ్చి ఇళ్ల నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి నాని గారికి ఏలూరులో మరి ఏలూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో మరి నాని గారిని ఏలూరు ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలిసి సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు నియోజకవర్గంలోని 4th డివిజన్ కార్పొరేటర్ చిలకపాటి డింపుల్ జోబ్ని మాట్లాడుతున్నానండి. మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఏలూరు నియోజకవర్గంలోని 9 లక్షల మందిలో 70,000 మంది పైగా
లబ్ధి పొందుకోవడం అనేది జరిగిందండి. మరి ఏలూరు నియోజకవర్గానికి గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ ఆలనాని గారు మరి దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా 33,000 ఇళ్ల పట్టాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా దగ్గరుండి కృషి చేయడం, మరి అందరినీ సంక్షేమాలను కనుక్కోవడం, ఈ అభివృద్ధి పథకంలోని నడిపించడం మా నాయకుడు ఎంతగానో కృషి చేసి ఉన్నారు. నాయకుడు అడుగుజాడల్లోనే మేమందరం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తూ ఈ సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఎవరికి కూడా ఏ నష్టం లేకుండా చూసుకుంటూ ఉండడంలో మా తరపు నుంచి 4వ డివిజన్ తరపు నుంచి అత్యధిక మెజారిటీ తోటి ఓటింగ్ తోటి మేము గెలిపించి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించమని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలవడం, వారిని గెలిపించమని అడగడం కూడా జరుగుతుంది. మరి ఈ భాగంలో మరి ఎడా చైర్పర్సన్ గారు బొద్దాని గారు, అలాగే మాజీ ఎంపీటీసీ బడే సాబ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళా నాయకులందరూ కూడా నాకు దగ్గరుండి ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రజలతో పాటు చిరునవ్వుతోటి నన్ను ముందుకు తీసుకెళ్లడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నేను హామీ ఇస్తుంది ఏంటంటే 4th డివిజన్ నుంచి మరి ఫ్యాన్ గుర్తుతోటి ఓటుని గెలిపించమని, అత్యధిక మెజారిటీ తోటి నేను గెలిపించి ఇస్తామని కోరుచున్నాను. నాకు ఈ జంగారెడ్గూడెం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది ఒక్క మలేరియా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మలేరియా వ్యాధి రావడానికి గల కారణాలను, వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా వ్యాధికి పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని, కావున వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈరోజు ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేని పురస్కరించుకుని చిన్న హెల్త్ మెసేజ్ ప్రజలందరికీ అందించాలని మాట్లాడుతున్నాను. మలేరియాని కంట్రోల్ చేయడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఒకవేళ మలేరియా అటాక్ అయితే ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా వైద్యం చేయించుకోవాలని తెలుసుంటే మనం దాని వలన అధికంగా నష్టపడకుండా, ఆరోగ్యం దెబ్బతీయకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు. యాక్చువల్గా మలేరియా అంటే మస్కిటోస్ వలన, దోమల వలన ప్రబలుద్ది కాబట్టి దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందకుండా, అవి పెరగకుండా చూసుకోవాలి. కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా ప్రికాషన్ ఏంటంటే మన ఇంటికి కిటికీలకి వాటికి మెషెస్ పెట్టుకోవటం, దోమతెరలు వాడుకోవటం చేస్తే ఈ దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు, మలేరియా బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ మలేరియా వచ్చి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి, జ్వరం వచ్చి చలి జ్వరంగా ఉండి ఒకేసారి పెరగటము మళ్ళీ తగ్గటము అలా వస్తుంటే మలేరియా ఏమోనని దాన్ని మనం డౌట్ చేసుకుని ఉంటే గనక హాస్పిటల్కి వచ్చి మలేరియా టెస్ట్ చేయించుకోవాలి. అలా ఒకవేళ మలేరియా పాజిటివ్ అని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మలేరియాకి సంబంధించి పూర్తి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా, అది జ్వర తీవ్రత ఎక్కువ అవ్వకుండా ముందే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే మలేరియా వలన వచ్చే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. సో ఇంత వైద్యం బాగా డెవలప్ అయ్యింది. సో మలేరియాకి కంప్లీట్ క్యూర్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది మొదట్లోనే మనం దానికి వైద్యం చేయించుకుంటే తీవ్ర స్థాయికి అంటే సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్కి కూడా అటాక్ అయ్యి ప్రాణాపాయ స్థితికి రాకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జ్వరం వలన హై గ్రేడ్ ఫీవర్ వలన ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట, టెంపరేచర్ రైజ్ అవటం వలన. అందుకని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ యాంటీ మలేరియల్ ట్యాబ్లెట్స్ వాడితే మలేరియా నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మన జంగారెడ్డి సరౌండింగ్లో జ్వరాలు వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేస్తుంటే ఎక్కడ పాజిటివ్ కేసులు అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఏమి చూడలేదు. ఒకవేళ పాజిటివ్ కేసులు ఉన్నా మన దగ్గర పూర్తి ట్రీట్మెంట్ ఉంది కనుక హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోనండి. పవర్పేటలోని అన్నే భవనం నందు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కేక్ కట్ చేయించి నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ కిషోర్, ఏలూరు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇంజనీర్ డి
పి కొండలరావు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అధ్యక్షత వహించారు. సభలో అతిథులుగా హాజరైన నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ డి కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ డిఈ పి కొండలరావు, అభినయ నృత్యభారతి ప్రధాన కార్యదర్శి డి హేమసుందర్, ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్వి సుబ్రహ్మణ్యం, కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ ఎం లక్ష్మి వేదికను అలంకరించారు. నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ డి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువు కోసం ఎక్కువ సమయం, నేర్చుకోవడం కోసం శ్రద్ధ పెంచుకోవాలని అన్నారు. కేవలం మార్కుల ఆధారంగా మాత్రమే మంచి భవిష్యత్ ఉండదని అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలోనూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అభివృద్ధి కావాలని అన్నారు. విజ్ఞాన కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిక్షణా కేంద్రంలో కంప్యూటర్ నేర్చుకుంటున్న వారిలో 10th, ఇంటర్ పాస్ అయిన 30 మందికి మానవతా జిల్లా కమిటీ ముద్రించిన డిక్షనరీలు, చురుకానుకలు అందించారు. అప్పుడు కోచ్ సిగ్గుపడాలా కాదు కదా, ఎవరి ఎబిలిటీస్ ఆడుకుంటే మార్క్స్ని బట్టి ఎప్పుడు జనాలు చర్చి ఆ మార్క్స్ దగ్గరికి వస్తాను. నేను అందరికి కనిపిస్తున్నాను అందరికీ కనిపించకపోతే కనిపించేటట్టు ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఉంటే కొంచెం కనెక్ట్ అవుతాను. చేరి బాగా కష్టపడి చదువుకునే వాళ్ళే ఎక్కువ మందిగా అన్ని రకాలు రాణిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ విద్య కన్నా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల ఈవెంట్స్ నడుస్తూ ఉంటారు. స్పోర్ట్స్ జరిపిస్తారు, తర్వాత నిత్యం జరిపిస్తారు, పాటలు పాడిస్తారు. అలాగా బాగా నిష్ఠాత్మలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ నిష్ఠాత్మలు ఇచ్చి మంచి ట్రైనింగ్ అయిన టీచర్లే గవర్నమెంట్ స్కూల్కి సెలెక్ట్ అవుతారు. వాళ్ళ బోధనలోనే మీకు మంచిగా విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఇందాక వచ్చే సమయానికి మనం స్టేషన్లో ప్లాట్ఫామ్ ఉండాలి. అలాగే మనకున్న మేధాశక్తి మిగతా జీవరాశులకి మనకి ఉన్న తేడా ఏంటంటే మనకి ఆలోచించేటటువంటి శక్తి ఉంది, లేకపోతే పక్క వాళ్ళకి దాన్ని షేర్ చేసేటటువంటి శక్తి ఉంది. మనం ఎంతోమంది ఉపయోగపడతాం. అందుకని మీలో అంటే చాలామంది ఒక 100 మంది చదువుతారు 10th క్లాస్, 100 మందికి క్యాకేసి ఇక్కడ సన్మానం చేస్తున్నామా చేయట్లేదు. ఎందుకని గుర్తింపు పొందిన వాళ్ళని గుర్తించాలి అనేటువంటిది ఈ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అంటే ఇవాళ మిమ్మల్ని క్యాకేసి నలుగురిలోనూ 4 మంచి మాటలు చెప్పి మీ భవిష్యత్తును బాగు చేసుకోండి. ఇందాక సార్ చెప్పారు, చదువు ఒక్కటే లక్ష్యం కాదు. అనేక మార్పులు వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలెవరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువు లేకపోతే ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళు కాదు. ఇవాళ ఆయన డిఈగా మున్సిపాలిటీలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న కిషోర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా, మన జిల్లా యూత్ ఆఫీసర్గా వచ్చినటువంటి కిషోర్ గారు కానీ, లేదా సుబ్రహ్మణ్యం గారు కానీ, జీదేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళోనూ వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి స్కూల్స్లోనూ తర్వాత హై స్కూల్స్లోనూ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే. మేము కూడా ఏలూరులో విమలాదేవి స్కూల్లో ఎలిమెంటరీ, అలాగే సుబ్రహ్మదేవి స్కూల్లో హై స్కూల్, పీడీపీటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఆ తర్వాత సిఆర్టీ కాలేజీలో డిగ్రీ, లా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.